అరే మామ గీయాలైతే మీ అందరికి పెద్ద టాస్కే ఉంది. గీ రెసిపీకైతే పేరు మీరే పెట్టాలన్నట్టు. మా అమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో జూసి వీడియో యాదుకు పెట్టుకుంది గానీ, వీడియో సేవ్ చేసుకోవడం మర్చిపోయిందన్నట్టు. సరే రెసిపీ చూడనీకి మంచిగానే ఉంది గదా! మన వ్యూవర్స్‌కి గూడా చేసి చూపిద్దామనైతే స్టార్ట్ చేసేసింది. చూడనీకి చాలా మంచిగుంది. టేస్ట్ కూడా జబర్దస్త్ ఉంది. ఒకప్పుడంతా మైదా పిండిలో మొత్తమంతా ఓమా, జీలకర్ర, ఉప్పు, నూనేసుకొని మనము చిల్లీ ఫ్లేక్స్ ఇంకా కస్తూరి మేతి ఉంటది గదా! అదేసి మంచిగా రొట్టె పిండి ఎట్లా తడుపుకుంటామో అట్లా గట్టిగా తడుపుకోవాలన్నట్టు. ఈ తడుపుకొని నానబెట్టనీకి ఒక అర్ధగంట పక్కన పెట్టేసారనుకోండి మంచిగా అయితది పిండి. అప్పట్లో మనం ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని నూనెలో ఆవాలు, జీలకర్ర, కళ్యామాకు, పొడుగు కోసుకున్న ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం, పసుపు అట్లనే మంచిగా అది గోలిన తర్వాత మొత్తం అంతా ధనియాల పొడేసి ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు వేసేసి కలిపేసుకోవాలన్నట్టు. దీంట్లో మీదికలు మొత్తం అంతా కొత్తిమీర తర్వాత నిమ్మకాయ రసం ఉంటది కదా! అది ఏసేసుకోవాలి. ఇట్లా పూరి లెక్క ఏసుకొని మధ్యలో పెట్టుకొని ఇట్లా కాట్లు కాట్లు ఏసుకొని మంచిగా పువ్వు లెక్కని ఆమెకి ఇష్టం వచ్చిన షేప్‌లో ఏసుకోవాలి. ఈ షేప్ అయితే మంచిగుందని చెప్పేసి మా అమ్మ ఏసిందన్నట్టు. చూడనీకి కూడా చాలా మంచిగుంది. చేసి కూడా పెద్ద పరికరం పడదు. జల్దీ జల్దీ అయిపోయింది తియ్యుర్రి. మంచిగా కడక్ నూనెలో సల్లగా గోసులుచ్చుకున్నాం అనుకోర్రి. ఇట్లా కడక్ కడక్ ఉండి లోపల సాఫ్ట్ ఉండే గిదాన్ని ఏమంటారో పేరైతే మీరే కామెంట్ చేసి చూద్దాం. బెస్ట్ కామెంట్ ఎవరికొస్తదో చూద్దాం తీయండ్రి.